బేబీ పుట్టిన వెంటనే ఎందుకు పీడియాట్రిషియన్ దగ్గర తీసుకెళ్ళాలి, తీసుకెళ్లిన తర్వాత వైటల్స్ ఏం చెక్ చేస్తారు అండ్ ఏవేవి నార్మల్ గా ఉంటే యా బేబీ ఇస్ ఫైన్ అనేది మీరు చెప్తారు సార్. ఫస్ట్ ఇంపార్టెంట్ బేబీ డెలివరీ. ప్రతి డెలివరీ ఒక పీడియాట్రిషియన్ అటెండ్ అవ్వాలి. ఎందుకంటే డెలివరీ అయిన వెంటనే బిడ్డ 90% ఏడుస్తారు, కానీ ఒక 10% కి బయట నుంచి కొద్దిగా అసిస్టెన్స్ అవసరం అవుతుంది. కాబట్టి ఎవ్రీ డెలివరీ బెటర్ ఒక పీడియాట్రిషియన్ కవర్ లో జరగడం అనేది. సో ఒకవేళ మనకి అంత బాగుండి బేబీ క్రై అయ్యింది, అప్పుడు కూడా పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే ఏమవుతుందంటే గ్రాస్ అనామలీస్ కొన్ని లోపల స్కాన్ లో కూడా మిస్ అవుతా ఉంటాయి. అటువంటివి మనము డెలివరీ అయిన తర్వాత మనం ముందుగా రికగ్నైజ్ చేయొచ్చు. చాలా సింపుల్ వి. మనకి లోపల అంగలి ఉంటది, అంగలి గ్యాప్ ఉండొచ్చు కొన్నిసార్లు. అది మనం రికగ్నైజ్ చేయకపోతే ఫీడింగ్ ఇబ్బంది అవుతుంది. దానికి ఫర్దర్ సొల్యూషన్ మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ అది రికగ్నైజ్ చేయాలి. ఇంకోటి కామన్ గా మిస్ అయ్యేది యానస్, అంటే మోషన్ పోయే రంధ్రము క్లోజ్ అయి ఉంటది కొద్దిమందికి. ఓకే, సో అటువంటిది మనం ముందే రికగ్నైజ్ చేస్తే వెంటనే సర్జరీ చేయాలి. దానికి ఇంకా ఆలస్యం చేయకూడదు. డే 1 డే 2 లోనే సర్జరీ చేయకపోవాలి. లేకపోతే కడుపులో అంత వాపు వచ్చేసి లైఫ్ కి ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లా కొన్ని మేజర్ అనామలీస్ మనం రికగ్నైజ్ చేయొచ్చు. అది ఒక సిస్టమేటిక్ గా పైనుంచి కింద వరకు చిన్న డాక్టర్ పరీక్ష చేసి చెప్తారనమాట.